రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వాట్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి మేడం, మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం తీసుకుంటే మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటున్నా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ రోజున ఎందుకు అలా అన్నారు అంటే, చేసిన స్టేట్మెంట్ కూడా చాలా ఘాటుగా చెప్పారంటే అది కాన్స్టెంట్గా జరిగింది అన్నట్టుగా, అంటే ఒక కోర్ కమిటీ మెంబరే నాతో చెప్పారు అన్నట్టుగా చెప్పారు ఆ రోజు ఆయన. అయితే ఈ రోజు ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మీరు చెప్పినట్టుగా మొన్న అసలు నాగేశ్వర్ ఆయన ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ గా, ఆయన మాట్లాడిన మాటలు వింటే ఏదో ఆయన అక్కడే ఉండి చూసినట్టుగా. అవును, అంటే కోర్ కమిటీ మెంబర్ కంటే కూడా ఆయన పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ తో కూర్చుని మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. అవును, ఆయన మాట్లాడే ముందు ఆయనకు తెలియదా ఇది ఎంత సంచలనం అవుతుందో, ఇది అబద్ధం అని ఆయనకు తెలియదా? అవును, మనం ముందే చెప్పాం ఇది అబద్ధం అని. అవును. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం రెండు విషయాలండి. ఒకటి, మనం ధైర్యంగా ఇవ్వగలిగితే ఇవ్వాలి. అవును, ఎస్ నేను ఇది చెప్పాను, నేను దీని మీద స్టాండ్ గా ఉంటాను అనుకుంటే ఉంటాను. అవును, అంతేగాని భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారంటే అది అబద్ధమనేగా. అంతేగా. ఇది నిజం అనుకోండి, ఆయన ఏం చెప్పి ఉండేవారు, ఇవాళ నా మీద కేసులు పడుతున్నా కూడా నేను ఫేస్ చేస్తాను, అవును, ఇది తప్పు కాదు, ఇది అబద్ధం కాదు, ఇది నిజం అని చెప్పేవారు. అలా కాకుండా నేను అన్కండిషనల్ గా నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు వెనక్కి తీసుకోవాలి అంటే, మీరు ఎంత కమ్ముడిపోయారు అని వాళ్ళ జనసేన వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పార్టీ గురించి, ఒక పార్టీ అధినేత గురించి మాట్లాడేటప్పుడు ఏ పార్టీ అయినా సరే, చిన్నదా పెద్దదా, అవును, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి, అంటే వైసీపీకి సపోర్ట్ చేసే సోషల్ మీడియా, ఆయన ఎంతో పరిశోధించి అన్ని జెన్యున్ గా చెప్తాట. మరి జెన్యున్ గా చెప్పే వ్యక్తి వెనక్కి ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఆయన ఇవాళ కొత్తగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, లేదు నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటున్నాను అనడానికి లేదు, ఇక్కడ ఏమీ లేదు. అవును, అసలు మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమన్నారు. చేయమంటే వెంటనే అమిత్ షా, మీకెందుకు, మీకు ఆయనతో విభేదాలు లేవు కదా, జగన్మోహన్ రెడ్డి కాన్స్టెంట్ గా మనతోటే ఉన్నారు, ఎప్పుడు మన గురించి నెగిటివ్ మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడే మధ్యలో వెళ్ళిపోయారు, ఇప్పుడు మనతో ఉన్నారు, ఫ్యూచర్ లో ఉంటారో లేదో తెలియదు, మీరు అలాంటి వ్యక్తి గురించి మీకెందుకు, మీరు చంద్రబాబు నాయుడు చెప్తే ఎందుకు వచ్చారు మీరు అని మాట్లాడినట్టు. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితోటి మీకు గొడవలు లేవు, మీకు జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి మీ మధ్య అన్నట్టు. దానికి వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి ఏముందండి, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడాడు జగన్, అంతే. ఇంత క్యాజువల్ గా ఒక మహిళ మాట్లాడి, అంటే ఆడవాళ్ల గురించి కించపరిచి మాట్లాడితే ఆ యాంకరో ఎవరో ఆవిడకి ఏ బాధ లేదు, అంతే కదా. అవును, మాట్లాడడం తప్పు అని చెప్పాలిగా. అవును, ఇప్పుడు ఏ మహిళనన్నా మనం తప్పుగా తీసుకుంటాం. ఎందుకంటే భారతి గారిని అంటే కిరణ్ అని అతను ఏం చేశారు, అరెస్ట్ చేశారు. అవును, చేశారు. మరి అంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి అంటే, నేను అనేది ఏంటంటే, మనం ఒక ప్రొఫెసర్ గా చెప్పుకుంటూ అనాలిసిస్ ఇస్తూ మనం గోడలు దూకకూడదు, జెన్యున్ గా మాట్లాడగలగాలి. మీకు ఒకవేళ ఇష్టమైతే ఆ పార్టీకి సంబంధించి మీరు ఎక్కువ మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, తప్పలేదు. తప్పు చేస్తే వాళ్ళని కూడా తీయాలి. అవును, ప్రతి పార్టీలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అవును, అది ఎవరికైనా తెలుసు, సహజం. కొంత ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అందుకని ఇవాళ నేను వెనక్కి తీసేసుకుంటున్నాను అన్నారంటే, ఇవాళ జనసేన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళు అఫీషియల్ పోస్ట్ లో పెట్టారు. అవును, మేము కేసు పెట్టాము ఆయన మీద. తర్వాత ఇంకొక పార్టీకి సంబంధించి కూడా పెట్టినట్టున్నారు. అవును, తర్వాత చాలా చోట్ల వాళ్ళు కేసులు పెడుతున్నారు. అవును, సో హీ హాస్ టు ఫేస్. అవును, ఇప్పుడు ఏమీ తప్పులేదండి. వచ్చినప్పుడు అది ఎంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అంటే, లేని ప్రాబ్లమ్ అది కొత్తగా క్రియేట్ చేసుకోవడమే కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి, కాపుల్లో అలజడి సృష్టించాలి, కాపుల్ని కకావికలం చేయాలి, వాళ్ళు మానసికంగా వాళ్ళు చెల్లా చెదురవ్వాలి. అంటే మేము పవన్ కళ్యాణ్ తో ఉండాలా, లేదు జగన్మోహన్ రెడ్డితో వెళ్ళాలా అనే ఒక స్థితికి తీసుకురావాలి అనేది మీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మీ ఉద్దేశం అనేది ఇవాళ మనం అడుగుతున్నాం. కాకపోతే ఏంటంటే, కాపులు ఏమని తెలివి తక్కువ వాళ్ళు కాదు, నిన్న కూడా చెప్పాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు కూటమి నుంచి విడదీయలేరు. అవును, అది మీ విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు ఆల్రెడీ.
గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా మీద దానికి విలువ ఉండదు ఉండదు. అనేది Next పూర్తిగా వాళ్ళు ఇవాళ ఏది చెప్పినా రుజువైంది. కూడా 50% తీసుకుంటారు. 50% కూడా లేదా? ఆ, సారీ, అవును, ఇప్పుడు విలువ ఉండదు. ఉండదు. Yes. నిజంగా ఒక పార్టీ ఆయన చేత ఏదైనా చెప్పించాలనుకుంటే అవును. అది వేస్ట్. Mm. ఆయన ధోరణిలో ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళనివ్వండి, దట్స్ ఎ డిఫరెంట్ Yes, ఇష్యూ. yes. సో మొత్తం మీద ఆయన కేసులు ఎదుర్కొంటారు. పోసాని లాగా ఆయన అవును, కేసుల కోసం తిరుగుతూనే పోలీస్ ఉండాల్సిందే. స్టేషన్ల చుట్టూ అవును. లాయర్లతో తిరగాలి. Mm. మరి లాయర్లని వైసీపీ వాళ్ళు ఇస్తారా, పొన్నవాళ్ళు వెళ్తాడా? అవును, పొన్నవాళ్ళు వెళ్తే కనుకైతే పూర్తిగా వైసీపీ అని అర్థం అవుతుంది. వస్తుంది. సో లెట్ us wait and see what is going to happen. ఓకే మేడం, థ్యాంక్ యూ.